బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శలు గుప్పించారు. విపత్తు వచ్చినప్పుడు స్పందించడం కేంద్రం బాధ్యత అన్నారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ వసూలు చేయడం దారుణమన్నారు. రైతుల నుంచి జీఎస్టీ రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీజేపీ ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణకు 5,000 కోట్ల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ప్రతిపక్షంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. మీరు కేంద్రంలో అధికారానికి రాలేరు. ఇప్పటికే 3-4 విడతలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బండారం బయటపడ్డది. కాబట్టి ఇప్పటికైనా మీరు బాధ్యతగా వ్యవహరించండి. కిషన్ రెడ్డి గారు, మీరు ఎన్నికలు అయిపోయినాయి, మీరు వెంటనే ఢిల్లీకి పోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న నేను ఇందాక మనవి చేసిన కూడా ఆర్థిక సహాయం కనీసం రాష్ట్రానికి ఒక 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తే వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అది ప్రజానీకానికి బాగుంటుంది, ప్రజా వ్యవస్థలో బాగుంటుంది. మీ కేంద్రంలో అధికారంలో ఉండి మీరు మీ రాష్ట్రాలలో ఎక్కడైతే బీజేపీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలకేమో ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటారు, కానీ బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట ఇయ్యరు. అందుకే మీది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించినోడు. మేము ఈ వేదిక నుంచి ఈ 2 విషయాలపైన వెంటనే స్పందించమని, మీరు బాధ్యత నిర్వర్తించమని చెప్పి మేము కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం.